వార్డు మెంబర్. ఆ తర్వాత ఎందుకంటే సర్పంచులకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు కనుక గట్టి పట్టుదలతో గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడినా, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలతో మమేకమై ముందుకు పోయినా, మనం ఏ స్థాయికి ఎదగదలుచుకుంటే ఆ స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను 44 సంవత్సరాల క్రితం వార్డు సభ్యునిగా ఉన్నటువంటి నేను ఆ తర్వాత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయినాను, చైర్మన్ అయినాను, సింగిల్ విండో చైర్మన్ అయినాను, నల్గొండ రంగారెడ్డి డైరీ అధ్యక్షుడైనాను. తర్వాత 95లో జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని జడ్పీటీసీ అయినాను. ఆ తర్వాత 99లో పార్లమెంట్ సభ్యులు అయినాను. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినాను. మళ్ళా 2009లో పార్లమెంట్ సభ్యులైనాను. 2014లో మళ్ళా పార్లమెంట్ సభ్యులైనాను. ఆ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొదటి రైతు బంధు అధ్యక్షుడు కూడా అయినాను. ఆ తర్వాత 2 పర్యాయాలు, మొదటి 2 సంవత్సరాలు శాసన పరిషత్తు సభ్యునిగా, శాసనమండలి అధ్యక్షుడిగా, రెండో పర్యాయం కూడా శాసనమండలి మరి సభ్యునిగా, చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. అంటే మనం ఒక పట్టుదలతో పనిచేసి ప్రజలతో మమేకమై కనుక ముందుకు పోదలుచుకుంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. మన వెనకాల ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మన పట్టుదలే మనం నిలబెడుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం.